మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ఏ స్థాయి ప్రపంచం సృష్టించిందో సంక్రాంతి పండుగకు ప్రత్యక్షంగా చూశాం. టాలీవుడ్ సినిమాకు 100 కోట్ల మార్కు అందుకునే సత్తా ఉందని నిరూపించారు చిరు. అలాగే 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఇండస్ట్రీలో తన స్థాయిని రీప్లేస్ చేసే రేంజ్ ను మరెవరూ అందుకోలేదని కూడా చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు మెగా 151పై బోలెడంత ఆసక్తి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని సినిమాగా మలుస్తున్నారనే న్యూస్ ఉంది. ఇప్పుడు విషయాన్ని చిరంజీవి కన్ఫర్మ్ చేశారు. అసలు ఆ కథనే ఎంచుకోవడానికి కారణాలు కూడా చెప్పారు. మన దేశంలో మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు 1857లో సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిషర్లతో పోరాటం సాగించాడు. బ్రిటిష్ వాళ్ల గెజెట్లో ఉయ్యాలవాడ గురించి ఉంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి అల్లూరి సీతారామరాజు వరకు అందరూ ఆయన గురించి ప్రస్తావించారు అన్నారు చిరు. గతంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలను చూస్తామని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. ఆ అంశాన్ని ఉయ్యాలవాడ మరోసారి రుజువు చేయడం ఖాయమన్న చిరంజీవి దీనికి మూల కథ పరుచూరి బ్రదర్స్ అందించగా బోలెడంత రీసెర్చ్ చేసి సురేందర్ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉయ్యాలవాడ స్క్రిప్ట్ పై పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, భూపతిరాజా, కన్నన లాంటి రచయితలు వర్క్ చేస్తుండగా బుర్రా సాయి మాధవ్, భీమారెడ్లు డైలాగ్స్ రాస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ మూవీలో తన స్టైల్ పంచ్ డైలాగ్స్ కూడా పేల్చనున్నట్టు తెలిపారు చిరంజీవి. ఓ దేశభక్తుడికి చెందిన జీవితం కావడంతోనే ఈ చిత్రానికి దేశం అంతటా ఆదరణ ఉంటుందని నమ్ముతున్నామని, అందుకే తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.